హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు. ఎలా ఉన్నారు? మనం ఇప్పుడైతే మలక్పేట్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వీడియో తీయడానికి వచ్చినాము. చూడండి, మలక్పేట్ రైల్వే స్టేషన్ వర్క్స్ భారీగా జరుగుతున్నాయి. ఇగో ట్యాంకరు, ఇదంతా కూడా రైల్వే స్టేషన్ ప్లేసే. ఇదంతా కూడా పార్కింగ్. ఒక్కసారి మనం రైల్వే ప్లాట్ఫామ్ మీదకి అయితే పోదాము. అవతల వైపు కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి కంప్లీట్గా అయితే చూద్దాము. కొంచెం ఇక్కడ పాదు నొక్కుతాం, మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఆన్ చేద్దాము. యా చూడండి, ఇది మలక్పేట్ రైల్వే స్టేషన్ బోర్డు. ఇది కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక చూడండి, అక్కడ మెట్రో కాసి దగ్గరలో ఆనుకున్న ఉన్న రైల్వే స్టేషన్ ఎంఎంటీఎస్ ఏదైనా ఉందంటే అది మలక్పేట్ రైల్వే స్టేషన్. ఎస్, మెట్రో ఎంఎంటీఎస్. ఓకే, సో మనం లోపలికైతే వెళ్దాము. ఈ బిల్డింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా వర్క్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ కూడా కింద కూడా వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, ఇటు సైడ్ ఇది. ఇటు సైడ్ అయితే మనకు కింద మెయిన్ బిల్డింగ్ వర్క్స్ చూపిస్తా ఒకసారి. ఇవి అంతా కూడా అద్భుతమైన వర్క్, చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది, మధ్యలో ఆగింది. ఈడ వెలుతురు కోసం ఈడ డోమ్ లాంటిది కడతారేమో, వదిలేసిర్రు. బ్యూటిఫుల్ ఉంది కదా. ఒక్కసారి ఇక పైకి అయితే వెళ్దాము. మెట్లు అయితే ఎక్కుతున్నా. ఇక ఈ వీడియో వచ్చేసి జనవరి 8న తీస్తున్నా. జనవరి 8 మార్నింగ్ 11:30. ఇక ఆల్రెడీ ఇక్కడ కూడా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు ర్యాంప్ వర్క్ అయితే ఉంది. ర్యాంప్ వర్క్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, కానీ ఇదైతే ఓపెన్ కాలేదు. ఇంకా అక్కడ వచ్చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జి. ఎవ్రీ రైల్వే స్టేషన్లో ఇదే రీతిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే చేస్తున్నారు. సేమ్ లెంత్, సేమ్ హైట్. మనం ఎప్పటికీ చాలా రైల్వే స్టేషన్లు తీసినాము. అటు కూడా వెళ్దాము. ఇగో ఈ డౌన్ ర్యాంప్. ఇది మెయిన్ బిల్డింగ్ పైన బుకింగ్ కార్యాలయము. ఇగో చూడండి, ఎస్, రైల్వే స్టేషన్ లోపలికైతే వచ్చినాము. ఇగో మలక్పేట్. ఇది రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే మనం ఉన్నాము. అది వచ్చేసి సెకండ్. 26.5 బడ్జెట్. దాదాపు 26 కోట్ల బడ్జెట్తో దీని డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక్కసారి ముందరకైతే వెళ్దాము. మలక్పేట్ రైల్వే స్టేషన్ అయితే కొంచెం పెద్దదే, అంత ఇదేం కాదు. ఇగో ఈ పక్కన అంతా కోల కొడుతున్నారు. ఎస్, ఈడ కూడా వర్క్ నడుస్తుంది. ఇప్పుడు చాలా క్లియర్గా చూడొచ్చు మీరు. వాటర్ ట్యాంకరు, ఆ కింద వాల్స్, అవన్నీ కూడా అక్కడ అంతా రైల్వే స్టేషన్ వరకే. ఇది ఇగో ఇది పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి. ఇది దిగుతున్నా. ఇటు సైడ్కి అయితే వచ్చినాం. సెకండ్ ప్లాట్ఫామ్ వైపు కూడా మనకు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇగో ఇవన్నీ కూడా పిల్లర్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి ఏం కడుతారో తెలియదు, కానీ ఆ పక్కనే మనకు
చిన్న మూసి లాంటిది ఉంది డ్రైనేజ్. ఇంకొకసారి మనం ముందుకైతే వెళ్దాము. ఇక మనకు మెయిన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడానికి, కొత్త దానికి ఎక్కడానికి ఇంకా ఏం లేదు, కింద వేయలేదు, ఓన్లీ పైన మాత్రం వేసిరు. చూద్దాము. కిందికైతే దిగుతున్నా. ఎస్, చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నది. సెకండ్ మీదకి వచ్చాము. ఇంకా ఆ సెకండ్ మీద రోడ్ ఎమ్మటి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఒకసారి చూద్దాము. ఇక చూడండి ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అక్కడ మెట్రో కింద MMTS. రెండు ఒక్కటేసారి వచ్చినాయి. దీనికి సంబంధించి కింద కూడా వర్క్ జరుగుతుంది సెకండ్ ప్లాట్ఫామ్ మీద, అది కూడా ఒకసారి చూద్దాము. యాక్చువల్లీ ఇంతకుముందు వర్క్స్ వేరే స్టైల్ ఉండేది, ఇప్పుడు వేరే స్టైలు. సెకండ్ ప్లాట్ఫామ్ మీద అంటే మనం దిల్సుఖ్ నగర్ నుంచి వస్తుంటే యశోద హాస్పిటల్ ఏం దాటి వస్తుంటే మనకి ఇక్కడ పార్కింగ్ ఉండేది ఇంతకుముందు కదా, పార్కింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ రెడీమేడ్ భీములో రెడీ చేసి పెట్టారు. అంటే ఇది ఏంటంటే ఇక్కడ మేకింగ్ చేస్తారు, దీన్ని తీసుకుపోయి వేరే దగ్గర రీప్లేస్మెంట్ చేస్తారు, అంతే పెట్టేస్తారు, అంతే అయిపోద్ది పని. అంత ఈజీ వర్క్ అన్నట్టు. ఒకసారి ఇవి కూడా చూడండి, మీకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ తీశారు, ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ మీదనే ఉంది. ఇక ఈ పార్కింగ్ అనేది పెద్ద లొల్లి ఉంటుంది ఎప్పుడు రైల్వే స్టేషన్లలో. మేము కూడా బండి పెడుతుంటే ఆడ జస్ట్ వీడియో తీయడానికి వచ్చి బండి పెడుతుంటే ఆడు పార్కింగ్లో పెట్టండి ఒకటే గొడవ. ఒరే నాయన ఎమ్మట వెళ్ళిపోతాం రా అంటే ఏదేదో సోది చెప్తున్నాడు. బట్ మేమైతే మామూలుగానే పెట్టి వచ్చాము. ఇది చూడండి, ఇగో ఓకే కదా, అర్థమైంది కదా. ఇది జస్ట్ రెడీమేడ్ ఉంటాయి, తీసుకుపోయి మళ్ళీ వేరే దగ్గర రీప్లేస్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మలక్పేట్ రైల్వే స్టేషన్. 26 కోట్లతో, దాదాపు 26 కోట్లతో అభివృద్ధి చేస్తున్న వర్క్స్. కొంచెం డిలే అయ్యిందనే చెప్పొచ్చు వర్క్స్ పరంగా, ఎప్పుడో అయిపోవాల్సింది. ఇగో సెకండ్ ప్లాట్ఫామ్ బిల్డింగ్ ఇది, ఓకే. అటువైపు ఫస్ట్ ప్లాట్ఫాము. ఇక ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే దీనికి ఉంది ఆల్రెడీ, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఇవన్నీ సైడ్కి పడేసి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు. కొత్తగా దాదాపు ఎన్ని రైల్వే స్టేషన్లు చూసామో అన్ని రైల్వే స్టేషన్లు ఒకటే తీరుగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. నేను మీ సైదులు.